హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గంలో నడికుడ మండలానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు సుమారు 500 మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బుధవారం నడికుడ మండల కేంద్రంలోని మారుతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ బుర్రా దేవేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దుమ్మటి సాంబయ్య, ఎమ్మెల్యే శ్రీ ముల్గురి భిక్షపతిలతో కలిసి పర్కాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి వారికి కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులందరూ సమయంతో ఉండవలసిన విజ్ఞప్తి చేస్తూ ముందుగా కంటాపూర్ గ్రామ సర్పంచ్ రేవుల సతీష్ గారిని పార్టీలోకి సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాయని దేవేంద్ర రెడ్డి గారు ఉప సర్పంచ్, అదేవిధంగా కొమ్మండి తిరుపతి గారు మాజీ పర్కాల వైస్ ఎంపీ గారు, అదేవిధంగా దాసాల ప్రేమ్ కుమార్ నెడుకుల మండల ఎస్సీసీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యోగకారులు, అదేవిధంగా గుడికంతుల రవీందర్ గారు, కొంగంటి రాజయ్య గారు, కంటాత్మకూరు కోవయ్య గారు మాజీ సర్పంచ్, బైరపాక భద్రయ్య గారు 1వ వార్డు సభ్యులు, బుస్స అశోక్ గారు 2వ వార్డు సభ్యులు, గుడికంతుల సుధాకర్ గారు 6వ వార్డు సభ్యులు, మేకల రంజిత్ 8వ వార్డు మెంబర్, కంటాత్మకూరు అనిల్ నడికుల మండల కార్యవర్గ సభ్యులు, గూడూరు నాగరాజు గారు మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు, దాసారం శరత్ గారు, మామిళ్ళ రాజయ్య గారు యాదవ సంఘం అధ్యక్షులు, కంటాత్మకూరు శంకర్, కంటాత్మకూరు సుధాకర్, గుడికందుల రంజిత్, గుడికందుల కిరణ్, వీరందరూ కంటాత్మకూరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సభాముఖంగా వీరందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాబర్ట్ మిత్రులు అందుబాటులో ఉండాల్సిన విజ్ఞప్తి చేస్తూ రాబర్ట్ గ్రామానికి చెందిన పోషాల శంకరయ్య గారు, బండి సర్వేశ్వర్ గారు, ఏరుకొండ బండి సదానందం యాదవ్ ముదిరాజ సంఘం నుండి బీర్ల శ్రీమాన్, అల్లె రమేష్, అల్లె కోటి, బీర్ల శ్రీనివాస్, అల్లె బద్రి, చీర్క శ్రీనివాస్, చీర్క కుమారస్వామి, అల్లె చంద్రమౌళి, అల్లం భిక్షపతి, చిదిరిక చక్రపాణి, వీరిని తిప్పర్తి నరేంద్ర రెడ్డి గారిని వీళ్ళందరినీ వేదిక మీద గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాపర్తి గ్రామం నుండి రజకులు పున్నం మనోహర స్వామి, రాచమల్ల రామస్వామి, పున్నం కుమారస్వామి, రాచమల్లె కోరయ్య, గన్నారపు నాగరాజు, వీరిని ఎస్సీ మాల నుండి మాలాల యుగేందర్, కాల్వ రాజేందర్, కాల్వ రామస్వామి, అదేవిధంగా రాపర్తి గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన కొడపాక నవీన్ మాజీ వార్డు మెంబర్, ఆకినపల్లి లింగయ్య గారు మాజీ సర్పంచ్, కొడపాక సుదర్శనం మాజీ కాడవార్, కొడపాక సంజీవయ్య గారు, కొడపాక మొగిలి మాజీ వార్డు సభ్యులు, మాట్ల సాంబయ్య గారు, కోడపాక పౌల్ గారు సీనియర్ నాయకులు, కోడపాక రాజు గారు, వీరిని గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి కండువాల కప్పుకొని ఆహ్వానించడం జరుగుతోంది. అదేవిధంగా తంగెళ్ల రాజు గారు, జగన్ ప్రసాద్ గారు, కోడపాక సందీప్ గారు, మాట్ల ప్రసాద్, మాట్ల రమేష్, మాట్ల సురేందర్, కోడపాక అరుణ్ కుమార్, గణపాక విజయ్, మాట్ల రాజు, విక్రమ్, మాట్ల సుమన్, మాట్ల మహేష్, కోడపాక రాహుల్, మాట్ల మొగిలి, మాట్ల విష్ణువర్ధన్, పవన్, కోడపాక రాము, కోడపాక పవన్, పసుల కుమార్, కోడపాక ప్రశాంత్, మట్ల రాజు, కోడపాక రాజు, కోడపాక రాజయ్య, కోడపాక ఇల్లస్వామి, కోడపాక రాజేందర్, కోడపాక మొగిలి, కోడపాక సురేష్, కోడపాక భద్రయ్య, మట్ల సురేష్, మట్ల రఘు, మాట్ల రమేష్, మాట్ల రాజేష్, కోడపాక మాణిక్యం, అంకిల్ల అశోక్, కోడపాక బాబు, కోడపాక చిన్న రామస్వామి, కోడపాక సునీల్, అదేవిధంగా ఎండి శబానా కుటుంబ పార్టీ
ఇవాళ మనం చూస్తున్నాము. నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు, అదేవిధంగా 2004 వరకు శాసనసభ్యుడిగా ఉన్నా, 2009లో మళ్ళీ అంటే 3 సార్లు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చూశాను, కాంగ్రెస్ గవర్నమెంట్ చూశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. అదే కాకుండా ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ను బయట నుండి చూశాను. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, నిజంగా నాకు 32 సంవత్సరాలు 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. తెలంగాణను దోసుక తిన్నది ఎవరయ్యా అని అంటే మన నోటికి ఎవరు వస్తారు? ఇప్పుడు అంతకుముందేది వచ్చేది ఆంధ్ర నాయకత్వం దోసుక తింటున్నది అని చెప్పి మాట్లాడేవాళ్ళం. కానీ ఎంత బాధాకరమైన విషయము అని అంటే, ఆంధ్ర నాయకత్వం దోసుక తిన్నదో లేదో భగవంతుడు తెలవాలి. కానీ ఈరోజు ఈ చంద్రశేఖరరావు కుటుంబం మాత్రం మొత్తం తెలంగాణ వనరులను పూర్తిగా దోసుక తినడంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన ఉద్యమం స్ఫూర్తి ఏంటిది మొదలు మనం ఒకసారి ఆలోచిస్తాం. నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు, నీళ్లు, నియామకాలు అంటే ఈ 3 ప్రధాన అంశాల మీద జరిగితే, ఈ 3ని దోచుకు తిన్న వ్యక్తి ఎవరు అని అంటే కేసీఆర్ కుటుంబం అని చెప్పి మనం చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే ఒకసారి మీరు చూస్తే దగ్గర 60-65 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. అంటే 65 సంవత్సరాలలో చేసిన అప్పు మనం చూస్తే 58,000 కోట్లు మన వాటాకు వచ్చింది. మరి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంటి అని అంటే, హైదరాబాద్లో ఐటీ వనరులు కానీ, లేదా తెలంగాణలో ఉన్న వ్యవసాయదారులు కష్టపడి సంపాదించే పంటల ద్వారా వచ్చిన వనరులు కానీ, లేదా ఈ ప్రాంతంలో ఖనిజ సంపద వల్ల కానీ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అనేది. ఇది మనం చెప్పడం కాదు, ఇది పత్రికా ముఖంగా ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే చాలా స్పష్టంగా మరి బైఫర్గేషన్ యాక్ట్లో చూపించిన విషయాలు. అంటే మనం విడిపోయేటప్పుడు ఏదైతే కాయిదాలు రాసుకుంటామో ఆ కాయిదాలలో స్పష్టంగా ఉన్న వివరాలు ఇవి అని చెప్పిస్తుంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ ప్రధానంగా నీళ్లు అన్నప్పుడు ప్రజలలో సహజంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. మనకు నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఏమి ఆలోచించాం? మొదలైతే నీళ్ళు వస్తానే మనం బాగుపడతాం, మన చేనులన్నీ పచ్చని పొలాలతోటి, మనం పాడి పంటలతోటి బ్రహ్మాండంగా ఉంటాం, నీళ్లు మనకు ప్రధానమైన వనరులు కదా అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. కానీ అలాంటి నీళ్ళ సెంటిమెంట్ తోటి ఈ రోజు ఏ విధంగా దోసుక తినడం మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పక్కనే ఉన్నది మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం పేరుతోటి అప్పులు చేసి లక్షల కోట్లు దోసుకు తిన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే మన నీళ్లు మనం అనుకున్నాం, కానీ నీళ్ల పేరుతోటి, నీళ్ల సెంటిమెంట్ తోటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రమను, చెమటను దోసుక తినడం చెప్పట్లో ఎలాంటి అతిశక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక నిధుల విషయం వస్తే, ఇవాళ నిధులు మనం చూస్తే ఒకసారి మనము 58,000 కోట్లతోటి మనం ఏర్పడ్డప్పుడు అప్పుడు వస్తే, ఇవాళ 7 లక్షల కోట్లు ఇవాళ అప్పు ఈ రాష్ట్రం ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ చంద్రశేఖరరావు కుటుంబం ఇది వాస్తవం అవునా కాదని మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. 7 లక్షల కోట్లు అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే, పుట్టబోయే బిడ్డకు కూడా 2 లక్షల పైన అప్పు ఎత్తిన దుర్మార్గమైన పరిపాలన ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన అని చెప్పి ఇవాళ అంతెందుకు మీరు ఒకసారి చూస్తే, ఇవాళ చెల్లించవలసిన బిల్లులే 45,000 కోట్లు ఉన్నాయి అని అంటే ఏ విధమైన పరిపాలన చేసిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 నెలల ముందే